అంటే తెలుసుకుందాం. హాయ్ అమర్దీప్, హాయ్ తేజ, హాయ్ శైల్యం అండ్ నాయుడు గారు. బిగ్ బాస్ అనేది కెరియర్కి చాలా రకాలుగా ప్లస్ అయింది అనుకోవచ్చా? అంటే ఆ బిగ్ బాస్కి వచ్చిన అప్రిషియేషన్ కానీ లేకపోతే ఆడియన్స్కి మీరు రీచ్ అయిన విధానం కానీ కమింగ్ యువర్ కెరియర్కి ఉపయోగపడింది అనుకోవచ్చు? ఆబ్వియస్లీ అండి, నేమ్ అండ్ ఫేమ్ అనేది ఇంకా రీచబిలిటీ ఎక్కువ వెళ్ళింది. సో ఆబ్వియస్లీ కెరియర్ పరంగా ఒక స్టెప్ లాగా మారిందండి. కానీ దాన్ని వాడుకోవడం మామూలు చేసుకోవడంలోనే ఉంటుంది కాబట్టి నేను దాన్ని ప్రాపర్ వేలో వాడుకున్నాను. ఎగ్జాక్ట్లీ. అంటే చాలామంది బిగ్ బాస్ విన్నర్స్ కానీ బిగ్ బాస్లో ఫేమ్ అయిన వాళ్ళు కానీ ఒక ఏదో కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉండిపోతారు. తర్వాత ఏం చేయాలి అనేది వాళ్ళు అర్థమై రియలైజ్ అయ్యేలోపు ఆ గ్రేస్ పీరియడ్ అయిపోద్దేమో అనిపిస్తుంది. మీరు చాలా క్లవర్గా పట్టేశారు. టైం పీరియడ్ ఎంత ఉంటుందో బయటకు వచ్చిన తర్వాత మీరు గెస్ చేయగలిగారు. ఏం తేజ అంతేనా? బయటకు వచ్చిన తర్వాత చేసే వీడియోలకి వేరే లెక్క ఉంది. సో అంటే ఒక రీచ్ పెరిగింది కదా అన్న. మీరు ఆబ్వియస్గా రవితేజ గారికి ఎంత ఫ్యానో ఆ షో ద్వారా తెలిసిపోయింది. మాకు కొన్ని మేనరిజమ్స్ కానీ ఆయన తెలియకుండా ఆయన ప్రభావం ఏమైనా ఉందా మీ మీద ఆన్ స్క్రీన్? తెలిసే నా ప్రభావం ఉంటుంది. తెలిసే తెలియకుండా ఉందండి. ఆబ్వియస్లీ మనం ఒకరిని గురువుగా భావించినప్పుడు గురువు దగ్గర నేర్చుకున్న విద్య ఎక్కడికి పోతుంది? ఎక్కడో ఒక చోట తగులుతూ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్లో అది కనిపిస్తుంది. అంతేనండి. సో ఇట్స్ ఏ కాంప్లిమెంట్లా తీసుకుంటారు? తప్పకుండా ఐ విల్ టేక్ దిస్ కాంప్లిమెంట్. ఎందుకంటే నేను నా గురువు దగ్గర ఇది నేర్చుకున్నాను అని నేను గొప్పగా చెప్పుకోగలను. ఎగ్జాక్ట్లీ. ఎస్. మీకు సినిమా ఇండస్ట్రీ కానీ ఆర్ట్ ఫామ్లో కానీ రావడానికి వన్ అండ్ ఓన్లీ ఇన్స్పిరేషన్ ఆయనేనా? అవునండి. ఎక్కడ మొదలైంది అసలు ఈ లవ్ స్టోరీ? సింధూరం సినిమా. సింధూరం నుంచి మొదలైంది. ఆయన మొదలెట్టినప్పటి నుంచి మీరు మొదలెట్టారు. సింధూరం సినిమా హైదరాబాద్లో మన ఇది ఇక్కడ ఎదరా చార్మినార్ దాటి వెళ్ళే రోడ్ అంటారు, దాని రోడ్ ఏదో మా ఊరికి అట్టే వెళ్తారు. అది ఇంపార్టెంట్. తేజ పాపం ఆయన ఏదో హెల్ప్ చేయమని అడుగుతుంటే అదేం ఏరియారా? అఫ్జల్గంజ్లో ఒక థియేటర్ ఉంటుంది సిగ్నల్ దగ్గర. అవును, సిగ్నల్ దగ్గర ఒక థియేటర్ ఉంటుంది. మేము అనంతపూర్ వెళ్ళాలి. అనంతపూర్ వెళ్తే అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ బస్ స్టాప్లో అనంతపూర్కి వెళ్ళే బస్సులు వస్తే ఎక్కి వెళ్ళాలన్నమాట. సో టైం ఉంది కదా, ఏమి ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేద్దాంలే అని చెప్పి చూస్తే వెనకాల పోస్ట్ సింధూరం సినిమా. అఫ్జల్గంజ్ థియేటర్లో ఫస్ట్ మా అమ్మ తీసుకెళ్ళి చూపించిన సినిమా సింధూరం. అక్కడ చూసా. తర్వాత మళ్ళీ అనంతపురం వెళ్ళి నీలిమా థియేటర్లో మా ఇంటి దగ్గర మళ్ళీ సింధూరం సినిమా చూసా. అక్కడ నుంచి పట్టేసుకుని పిచ్చింది. అంటే చాలా రేర్ క్వాలిటీ అమర్దీప్. ఎందుకంటే సింధూరం సినిమా దగ్గర నుంచి ఆయనకు ఫ్యాన్గా మారటం అనేది చాలా రేర్ క్వాలిటీ. ఇప్పుడు వెంకీ దగ్గర నుంచో అమ్మ నాన్న తమిళమ్మ ఇడియట్ దగ్గర నుంచి మొదలైందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ సింధూరం దగ్గరే నీకు మొదలైందంటే ఆ లవ్ ఏదో సంథింగ్ స్పెషల్ అనిపించింది. చాలా ఇష్టం అని నాకు. అక్కడ నుంచి